హాయ్ ఫ్రెండ్స్, కరోనా మహమ్మారి నుంచి ఇంకా తేరుకోకముందే కొత్త వైరస్లు దడ పుట్టిస్తున్నాయి. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. ప్రాణాంతకమైన ఎలోబా, నిఫా, మలేరియా, డెంగీ, జైకా, ఎయిడ్స్, టమాటో ఫ్లూ వంటి వైరస్లు ఒకదాని వెనక మరొకటి మనుషులపై దాడి చేస్తున్నాయి. ఈ వైరస్లు చాలవన్నట్లు కొద్ది రోజులుగా మరో వైరస్ దడ పుట్టిస్తుంది. అదే మంకీ వైరస్. శాస్త్రవేత్తలు దీనిని ఎంపాక్స్ గా వ్యవహరిస్తున్నారు. అసలు ఈ మంకీ పాక్స్ ఎక్కడ నుంచి వచ్చిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. కరోనా తర్వాత అంతటి డేంజరస్ మహమ్మారి ఎంపాక్స్ రూపంలో మానవాళికి ముప్పుగా మారనుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. మంకీ పాక్స్ వైరస్ ప్రపంచ దేశాలకు విస్తరిస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. తొలుత ఆఫ్రికా ఖండానికి పరిమితమైన ఈ ప్రాణాంతకరమైన వైరస్ క్రమంగా ప్రపంచమంతా వేగంగా పాగుతుందని, అప్రమత్తంగా లేకుంటే ప్రాణాలు హరిఅనడం ఖాయమని WHO అలర్ట్ జారీ చేసింది. గతంలోని ఎంపాక్స్ వైరస్ వెలుగు చూసినా ఈసారి మరింత ప్రమాదకరంగా మారే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరిస్తుంది. ఆఫ్రికా దేశాలతో పాటు మన పక్క దేశం పాకిస్తాన్లోనూ ఎంపాక్స్ కేసులు గుర్తించినట్లు WHO ప్రకటించడం అత్యంత ఆందోళన కలిగించే అంశం. మంకీ పాక్స్ వైరస్ సోకిన మనుషుల శరీరంపై అమ్మవారు సోకినట్లు స్మాల్ పాక్స్ లక్షణాలతో చిన్న పొక్కులు కనిపిస్తాయి. తొలుత ఆఫ్రికా ఖండంలో 1958లో ఈ వైరస్ వెలుగులోకి వచ్చింది. మొట్టమొదటగా జంతువులు, వాటి ద్వారా మనుషులకు ఈ వైరస్ వ్యాప్తి చెందుతూ వచ్చింది. కోతుల వంటి బుష్ యానిమల్స్ లో ఈ వైరస్ తొలుత గుర్తించారు. వాటి నుంచి ఇతర జంతువులకు సోకింది. ఎంపాక్స్ వైరస్ వెలుగు చూసిన తొలి రోజుల్లో ఆఫ్రికా దేశాలలోని మారుమూల గ్రామాలు, అటవీ ప్రాంతాల్లో నివసించే మనుషులకు మాత్రమే పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. వైరస్ బాధితులు ఇతర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని కేసులు నమోదయ్యాయి. చాలా వరకు జంతువులు, వాటి మాంసం కారణంగా వైరస్ వ్యాపించింది తప్ప మనుషుల నుంచి మనుషులకు వైరస్ సోకిన దాఖలు లేవని శాస్త్రవేత్తలు తమ అధ్యయనంలో గుర్తించారు. ప్రపంచానికి పెనుముప్పుగా పరిణమించిన ఎంపాక్స్ వైరస్ ప్రస్తుతం ఆఫ్రికాలోని 13 దేశాల్లో వ్యాపించింది. ఆఫ్రికాలోని 95% కేసులు కేవలం కాంగోలో మాత్రమే బయటపడ్డాయి. చుట్టుపక్కల ఉన్న దేశాలకు సైతం అంటువ్యాధి వేగంగా వ్యాపిస్తుంది. కరోనాలో కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చిన మాదిరిగానే ఎంపాక్స్లోనూ కొత్త వేరియంట్స్ మరింత వేగంగా విస్తరిస్తున్నాయి. అదే స్థాయిలో మరణాల రేటు పెరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో WHO ఎంపాక్స్ను హెల్త్ ఎమర్జెన్సీ కింద పరిగణించింది. గత 2 ఏళ్లలో ఎంపాక్స్ను హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించడం ఇది రెండోసారి కావటం గమనార్హం. ఆఫ్రికాలో ఒక వారంలోనే 500 మంది ఎంపాక్స్ బాధితులు మృతి చెందారు. వైరస్ను కట్టడి చేసే వ్యాక్సిన్ ఆఫ్రికాలో పరిమితంగా ఉండటం మరింత భయాందోళన రేకెత్తిస్తుంది. రోజుకు మరణాలు పెరగడంతో అత్యవసర పరిస్థితిని ప్రకటిస్తూ అంతర్జాతీయ సహాయం అందిస్తుంది. గత ఏడాదితో పోలిస్తే 160% కేసులు, 19% మరణాలు అధికంగా ఉండటం మరింత ఆందోళన కలిగిస్తున్నది. ఇప్పటి వరకు 15,000కు పైగా కేసులు గుర్తించారు. వీరిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. ఆఫ్రికాలో చిన్నపిల్లలే, ముఖ్యంగా టీనేజ్ మీదనే ఎంపాక్స్ దాడి తీవ్రంగా ఉంది. 85 నుంచి 90% మరణాలు 18 సంవత్సరాల లోపు వారే ఉన్నారని ఆఫ్రికా CDC ప్రకటించింది. కాంగోలో శరవేగంగా వ్యాపిస్తున్న ఎంపాక్స్ కొత్త వేరియంట్తో మరణాల రేటు దాదాపు 5% ఉన్నట్లు తెలుస్తుంది. కాంగోలో పిల్లల మరణాలు రక్షించుకోవాలంటే 4 మిలియన్ల డోసులు ఎంపాక్స్ వ్యాక్సిన్ అవసరం ఉంది. ఆ మేరకు వ్యాక్సిన్ సరఫరా చేయాలని కాంగో ప్రభుత్వం ప్రపంచ దేశాలను కోరింది. ఎక్కువగా 18 సంవత్సరాల లోపు పిల్లలకు వ్యాక్సిన్ వినియోగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అమెరికా, జపాన్ దేశాలు వ్యాక్సిన్ అందించేందుకు అంగీకరించడం కాస్త ఊరట కలిగించే అంశం. ఎంపాక్స్ వైరస్ కొత్తగా వచ్చినది ఏమి కాదు. 2022లోనే విజృంభించింది. ఏకంగా 116 దేశాలలో ఎంపాక్స్ కేసులు వెలుగు చూశాయి. 2022 జూలై చివరి నాటికి దాదాపు 200 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆగస్టులో వైరస్ వ్యాప్తి మరింత విజృంభించింది. వారానికి దాదాపుగా 7,000 కేసులు నమోదయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1,00,000 మందికి ఎంపాక్స్ సోకినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. 2020లో కరోనా రేపిన కల్లోలం చూశాక వైరస్ అంటే హడలిపోయే పరిస్థితి నెలకొంది. లేనిపోని భయాలతో బీపీ, షుగర్ వంటి రోగాలు బారిన పడుతున్నారు. అయితే మంకీ పాక్స్ ప్రధాన లక్షణం శరీరం మీద పొక్కులు. దీనితో ఇదిగో పులి, అదిగో తోక మాదిరిగా ఇదిగో పొక్కు అంటే అదిగో మంకీ పాక్స్ అన్నట్టుగా పరిస్థితి నెలకొంది. చర్మం మీద చిన్న పొక్కు కనిపించిన మంకీ పాక్స్ ఏమోనని హడలిపోతున్నారు. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.